బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. మహాలయ అమావాస్య సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఇవాల్టి నుంచి పల్లెపల్లెల్లో వాడవాడల 9 రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలే కనిపించనున్నాయి. సకల జనులు సబ్బంధ వర్ణాలు కలిసి ఏకత్వ స్ఫూర్తిని చాటేలా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. వరంగల్లోని 1000 స్తంభాల గుడి వద్ద ప్రారంభ వేడుకలు జరిగాయి. తెలంగాణలోని ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ అనేది పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే పండుగ అని, ఇది ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అని అన్నారు. సామూహిక జీవన విధానానికి, కష్ట సుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమన్నారు. ఎంగిలి పూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు పండుగను ఆటపాటలతో వైభవంగా జరుపుకోవాలని సూచించారు. వరంగల్లోని 1000 స్తంభాల గుడి వద్ద ప్రారంభ వేడుకల్లో సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఆనాటి కాలంలో చెరువులు తవ్విచ్చిర్రు. చెరువులతో ఈ బతుకమ్మకు అనుబంధం ఉంది అనడానికి ఒక చారిత్రక ఆధారం మనము బతుకమ్మ చెరువు గట్ల మీద ఆడడం. సో చాలా సంతోషం. బతుకమ్మ బతకాలి. కోట్లాది మంది మహిళలకు ఈ సమాజం ఉన్నంత వరకు బతుకునిచ్చే తల్లిగా బతుకమ్మ తల్లి వర్ధిల్లాలని కోరుకుంటాం. చెరువుల్లో కాకతీయులకు సంబంధం ఉంది కాబట్టి కాకతీయ సామ్రాజ్యం అనేది ఓరుగల్లు నుంచి ఏకశిల నగరంగా స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. కానీ కొంతమంది దాన్ని హైదరాబాద్కు లేదా ఏదో వాళ్ళు చేసిర్రు, కానీ పుట్టింది మాత్రం ఇక్కడ నుంచి అనేటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఈ గడ్డను మనం గౌరవించుకోవాలి, భవిష్యత్తుకు అందించుకోవాలి. ప్రపంచమంతా ఆడని కానీ పురుడు పోసిన గడ్డ బతుకమ్మకు ఓరుగల్లు. కాబట్టి ఓరుగల్లు చారిత్రక విశిష్టతను కాపాడుతూ మా ఆడవాళ్ళందరికీ కూడా ఒక గొప్ప స్ఫూర్తినిచ్చే, మరి కాకతీయ సామ్రాజ్యంలో కూడా ఒక మహిళగా ఆనాడు రుద్రమాదేవి పాలన పూర్వకాలంలో ఆడే పద్ధతిలోకి తీసుకురావడమే మా యొక్క లక్ష్యము. మనం డిస్కో డాన్సులు పెళ్లిళ్ళ, పేరెంటాళ్ళలో, ఫంక్షన్లలో ఎక్కడైనా వేసుకోవచ్చు, కానీ సంవత్సరానికి వచ్చి ఒకసారి వచ్చేటువంటి బతుకమ్మ ఏ పద్ధతిలో ఆడాలి ఆ పద్ధతిలో ఆడితేనే బతుకమ్మకు గౌరవం ఉంటుంది. బతుకమ్మ పండుగ అంటే కేవలం పూల అలంకరణ మాత్రమే కాదు, అది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే ఒక అద్భుతమైన వేడుక. 9 రోజుల పాటు సాగే ఈ పండుగలో ప్రతిరోజు బతుకమ్మకు ఒక ప్రత్యేకమైన రూపాన్నిచ్చి పూజిస్తారు. ఈ 9 రూపాలు కేవలం పేర్లు మాత్రమే కాదు, అవి తెలంగాణ మహిళల జీవితంలోని వివిధ దశలను, రుచులను, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ఈ పండుగలో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఘనంగా ముగుస్తుంది. ఈ ప్రయాణం ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ఒక మధురమైన జ్ఞాపకం. ఈ 9 రోజులలో 2వ రోజు అటుకుల బతుకమ్మగా, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజుల్లో మహిళలు అటుకులు, పప్పుతో చేసిన నైవేద్యాలను బతుకమ్మకు సమర్పిస్తారు. 4వ రోజున నానబియ్యం బతుకమ్మతో, 5వ రోజున అట్ల బతుకమ్మతో పండుగ మరింత ఉత్సాహంగా సాగుతుంది. బియ్యం, అట్ల పిండితో చేసిన నైవేద్యాలు ఈ రోజుల్లో ప్రత్యేకత. ఈ రోజులలో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలాడుతూ ఆనందంగా గడుపుతారు. 6వ రోజు అలిగిన బతుకమ్మగా పిలువబడుతుంది. ఈ రోజు బతుకమ్మకు నైవేద్యం సమర్పించారు. ఈ సంప్రదాయానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. 7వ రోజున వేపకాయల బతుకమ్మతో, 8వ రోజున వెన్నముద్దల బతుకమ్మతో పండుగ ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ రోజుల్లో వేపకాయల, వెన్నతో చేసిన వంటకాలతో నైవేద్యం సమర్పించడం ఒక సంప్రదాయంగా వస్తుంది. ఈ 9 రూపాలు కేవలం ఒక పండుగలోని భాగం మాత్రమే కాదు, అవి తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని, ప్రకృతితో వారికున్న అనుబంధాన్ని తెలియజేస్తాయి. పూల పండుగ ఇది మన తెలంగాణ సంస్కృతికి, ప్రకృతికి ముడిపడి ఉన్నది. ఇది పూలతో చేసుకునే పండుగ గనక పూల పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ 9 రోజులు చేసుకుంటారు. మొదటిగా అమావాస్యతోటి, భాద్రపద అమావాస్యతోటి స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మ 9 రోజుల వరకు చేసుకుంటాము. రోజు ఒక బతుకమ్మ పేర్చుకొని, రంగురంగుల పూలతోటి బతుకమ్మ వేర్చుకొని, పసుపుతోటి గౌరమ్మని చేసి పైన పెట్టి అందరం మహిళలందరము ఆటపాటలతోటి ఆడుకుంటూ బతుకమ్మ
సంబరాలు చేసుకుంటూ ఉంటాము. పల్లెటూర్లలోనే బాగా చేసుకుంటారు అని అందరూ అనుకుంటారు, కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు సిటీలలోనే ఇంకెక్కువ చేసుకుంటున్నారు. అన్ని కిటీ పార్టీస్, ఇంకా పండగ వాతావరణం ముందే నెలకొల్పుకొని సెలబ్రేషన్స్ అనేవి బాగా చేసుకుంటున్నారు. అన్ని రకాల పూలతో, తంగేడు పూలు, గునుగు పూలు, తామర పూలు, సీతజడ పూలు, అన్ని రకరకాల పూలని వాడి దాంట్లో బతుకమ్మను పేర్చి మన సంస్కృతి సంప్రదాయాలని నెలకొల్పడమే అందరి ఉద్దేశంగా పెట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నాము. మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ పండుగ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. చింతమడకలో ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకకు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కవితకు జాగృతి కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అక్కడి మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చి వారితో కలిసి బతుకమ్మ ఆడారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ 9 రోజుల పండుగ చివరి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ రోజున బతుకమ్మను పెద్దగా అందంగా అలంకరించి సాయంత్రం వేళల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఈ ప్రక్రియ తెలంగాణ మహిళల ఐక్యత, భక్తి, సంప్రదాయాల పట్ల వారికున్న గౌరవాన్ని చాటి చెబుతుంది. ఈ 9 రూపాయల బతుకమ్మ పూజలు కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు, ఇది తరతరాలుగా వస్తున్న ఒక కళ, సంస్కృతి, ఆప్యాయతల